చిన్నతనం నుంచే విద్యార్థుల్లో సనాతన ధర్మం గురించి తెలియచెప్పి భావి భారత పౌరులుగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సంస్కార భారతి సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా కోటేశ్ మాల్ వద్ద కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రుల మాటను జవదాటని కుమారుడుగా శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడిగా తన లీలలను ప్రదర్శించారన్నారు. దేశభక్తి, దైవభక్తి పెంపొందించే ఉద్దేశంతో సంస్కార భారతి సంస్థ పండుగలకు, స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఉత్సవాలను తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నట్లు సంస్కార భారతి జిల్లా ప్రముఖ్ పత్తి రంగమన్నారన్నారు. సంస్కార భారతి నిర్వహించే కార్యక్రమాలు సమాజాన్ని ఉత్తేజపరిచే విధంగా ఉన్నందున తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కోటేశ్ మాల్ యజమాని కోటి సూర్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు నగర డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఓరియంటల్ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ చలపతిరావు, హెడ్ మాస్టర్ పద్మావతి, రవి, పి సురేష్, సంస్కృత పండితులు ఆనంద్, విహెచ్పి జిల్లా అధ్యక్షుడు తునుకుంట మల్లికార్జునరావు, జంజం రాధారమణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కోలాటం అలరించింది. ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందజేశారు. తదుపరి ఉట్టిగొట్టే కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహభరితంగా నిర్వహించారు. దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఆటోళ్ళు బజే బాజే, ఆటోళ్ళు బజే బజే బాజే, ఆటోళ్ళు బజే బాజే, ఆటోళ్ళు బజే. అమ్మకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు, అవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు. నల్లని రంగున్నోడు, అల్లరి పేరున్నోడు, మీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు మీలోనే ఒకడై ఉంటాడు. బజే బాజే, ఆటోళ్ళు బజే బాజే, ఆటోళ్ళు బజే రే బజరే 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 బజరే. ఓ బజే బజే రే రంగు బజే బజే రే రంగు బజే రే బజరే బజరే బజరే.
భజరే నందగోపాల హరే 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 మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ కడలై పొంగుతున్న ప్రేమ నీల కనరా కృష్ణ అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మాయద మాటున దాగిన ఆశలు వెన్నెల విందనుకో మా కన్నుల కందని మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో గిరిని వేలిపైన నిలిపిన మా కన్నయ్య తులసి దళానికి ఏల తూగినవయ్యా కొండంత భారము గోరంత చూపిన లీలా కృష్ణయ్య మా చీరలు దోచిన అల్లరి ఆటలు మాపైన ఏ మాయా భజరే 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 భజ 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 భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మాయవి కావని మాధవుడా నీను చేరిన ప్రాణమిది మా మాయని బాధని పిల్లన గ్రోవిన రాగము చేయమని ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ ఆట చివరికి ప్రతి ఒక్కరిని నడిపెదవుగని బాట తీరని వేదన తీయని లాలన అన్నీ నీవయ్యా నీ అందెల మువ్వల సంవడి గుండెలో మోగించరావయ్యా భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే जय कृष्ण कृष्ण हे गोविंद 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 जय कृष्ण कृष्ण जय कृष्ण कृष्ण जय कृष्ण कृष्ण గోపాల కృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా గోపాల
గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా జయ కృష్ణ కృష్ణ హే గోవింద 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 ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ నల్లనయ్య మువ్వ సవ్వడి వింటే సరి అణువణు అణువున విరియద నెమలిపురి ప్రతి వారి ఊపిరిలో పిల్లంగో విరాగాలు ప్రతి వారి చూపులో ఎన్నో వేల స్వప్నాలు రాసలీల ఆడే వేళలో జయ కృష్ణ కృష్ణ హే గోవింద 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 గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ ఛల్లు 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 మంటూ కన్నె కొంటె తుళ్ళి పడదా కను విందగా నల్ల మగ్గు కిందకొచ్చి అందే కట్టి ఆడుతుండగా ప్రతి కన్నె గోపికల ప్రతి కన్ను దీపికల ప్రతి తల్లి యశోదల ప్రతి ఇల్లు పూపొదల మారిపోయి మురిసే వేళలో ఆ జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద గోపాల కృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచానికి భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినం. ఆ సందర్భంగా సంస్కార భారతి మరియు కోటి షాపింగ్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రజలందరి సహకారంతో చక్కగా జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ తరపున మా షాపింగ్ మాల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంస్కార భారతి అఖిల భారత స్థాయిలో వివిధ శాఖల్లో ఈ కృష్ణాష్టమి సందర్భంగా 4 రోజుల నుంచి మరి ఒక 4 రోజుల వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒంగోలులో ఈరోజు కోటిస్మాల అధినేత శ్రీ కోటి సూర్యనారాయణ గారి చొరవతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పిల్లలు కృష్ణవేషధానంలో పోటీలో పాల్గొని మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేటి చిన్నారుల్లో సంస్కారం తెలియజేయాలనే ఉద్దేశంతో సంస్కార భారతి అన్నటువంటి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని శ్రీకారం చుడుతూ నేటి విద్యార్థుల్లో
దైవభక్తే కాకుండా దేశభక్తిని కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో చిన్నతనం నుంచే సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలకి రూపొందించడం జరుగుతుంది. అలానే సనాతన ధర్మం, హిందుత్వం గురించి కూడా పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క బాల్యంలో చేసినటువంటి ఆయన లీలల ద్వారా ఆ విద్యార్థులకు ఒక గొప్ప సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే తల్లిదండ్రుల మాట విన్నటువంటి ఒక ఆ దైవంగా కూడా మనం ఆయన బాల్య లీలల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయన పుట్టినప్పుడే ఆ శంకు చక్రాలతోటి పుట్టినటువంటి సందర్భంలో దేవకి వసుదేవుల ఆజ్ఞతోటి ఆయన శంకు చక్రాలను కూడా వదిలేసి మామూలు మానవ రూపంలోకి వచ్చినటువంటి దైవం మానుష రూపేణ అని ఏ విధంగా అంటామో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అటువంటి ఆ దశావతారాల్లో ఒక పరిపూర్ణమైనటువంటి అవతారంగా ముఖ్యంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలనే ఉద్దేశంతో అవతరించినటువంటి వాడు. మనకి భగవద్గీతని, ఈ లోకానికి భగవద్గీతని అందించినటువంటి ఆ కృష్ణం వందే జగద్గురుం ఆయన జయంతి వేడుకలని ఆయన కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించుకోవడం గొప్ప విషయం. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఒక 100 మంది దాకా ఈరోజు ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చారంటే నిజంగా కృష్ణుడి యొక్క తత్వం మీద విద్యార్థులకి ఎంతటి మక్కువ ఉందో కూడా మనకు అర్థమవుతుంది. ఇటువంటి కార్యక్రమానికి ఊతం ఇచ్చినటువంటి వారు కోటి సూర్యనారాయణ గారు, వారికి కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.